మియాపూర్ భూ ఆక్రమణల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేస్తూ సైబరాబాద్ సిపి ఆదేశాలు జారీ చేశారు. మియాపూర్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్ అమలు చేశారు. ఈ నెల 29 వరకు 144 సెక్షన్ అమల్లో ఉండనున్నట్లు వెల్లడించారు. మియాపూర్ భూముల ఆక్రమణ వ్యవహారంలో సంగీత, సీత, సంతోష్తో పాటు మొత్తం 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. పోలీసులపై రాళ్లు రూపిన ఆందోళనకారులపైన కేసులు నమోదు చేశామని, పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. మియాపూర్ భూ ఆక్రమణల నేపథ్యంలో 144 సెక్షన్ అమలు చేస్తూ సైబరాబాద్ సిపి ఆదేశాలు జారీ చేశారు. మియాపూర్, చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 144 సెక్షన్లను అమలు చేశారు. మియాపూర్ భూ ఆక్రమణల కేసులో 144 సెక్షన్ సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీకాంత్. హైదరాబాద్ మియాపూర్ లో ఒక ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. గత 2-3 రోజులుగా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కనిపించింది. అక్కడ ఎవరైతే గుడిసెలు వేసుకున్నటువంటి పేదవాళ్ళు ఉన్నారో, అంటే స్థానికులు ఉన్నారో, వాళ్ళందరి గుడిసెలు కూడా ఖాళీ చేయించడానికి పోలీసులు రావడం, పోలీసులకు అక్కడ ఉన్నటువంటి అక్కడ స్థానికులకు మధ్య రాళ్లతో దాడి జరిగినటువంటి సందర్భం కూడా మనం చూసాం. పోలీసుల్నే అదరగొట్టి వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితులు కూడా చాలా సివియర్ గా మారాయి. సో అయితే ఇక్కడ మియాపూర్ ఏమైందంటే, దీప్తి శ్రీనగర్ అనే ఒక ఏరియా ఏదైతే ఉందో అక్కడ ప్రభుత్వ స్థలంలో ఎక్కడెక్కడి నుంచో చాలా మంది వచ్చి వేలాదిగా గుడిసెలు వేసుకున్నారు. సో ఇది మనకు తెలిసిన విషయమే. సో ఈ గుడిసెలు వేసుకున్నటువంటి క్రమంలో అదంతా ప్రభుత్వ భూమి, అందుకే గుడిసెలు వేసుకున్నాం, మాకు ఇళ్ల స్థలాలు కావాలి అంటూ కూడా వాళ్ళంతా అక్కడ రావడం జరిగింది. ఈ విషయాన్ని పోలీసులు కూడా తెలుసుకోవడం జరిగింది. అక్కడికి వెళ్లి వాళ్ళని ఖాళీ చేయించేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. సో ఈ ఖాళీ చేస్తున్నటువంటి క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం కాస్త ఒక దాడికి కారణమైంది. సో ఇట్లా నేపథ్యంలో ఆ దాడి దృశ్యాలు కూడా చాలా సంచలనంగా మారాయి. పోలీసులు కూడా దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ 144 సెక్షన్ కూడా విధించారు. సో ఆ దాడి జరుగుతున్నటువంటి క్రమంలో ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో పోలీసులపైనే రాళ్లు దువ్వడం, అట్ ది సేమ్ టైం కర్రలతో కూడా పోలీసుల పైన దాడి చేయడం, పోలీసులకు ప్రజలకు మధ్య ఒక భారీ యుద్ధ వాతావరణం కలిగింది. అయినప్పటికీ భారీ బలగాలతోటి మొత్తానికి ఎటకేలకు అక్కడ స్థలాన్ని అయితే ఖాళీ చేయించగలిగారు పోలీసులు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, శ్రీనగర్ కాలనీ, దీప్తి శ్రీనగర్ కాలనీ ఏదైతే ఉందో శ్రీనగర్ లో అక్కడ 2 సర్వే నెంబర్లు 100 and 101 ఈ సర్వే నెంబర్లలో దాదాపు ఒక 500 ఎకరాల హెచ్ఎండిఏ భూమి ఏదైతే ఉందో దాన్ని పేదలకు కేటాయిస్తున్నారు అన్నటువంటి ఒక ఫేక్ ప్రచారం జరిగింది వాస్తవానికి. సో ఎప్పుడైతే పేదలకు కేటాయిస్తున్నారు ప్రభుత్వ భూమి, హెచ్ఎండిఏ భూమి అన్న వార్త ఫేక్ వ్యక్తుల ద్వారా బయటకు వచ్చిందో, అది అంటే మాట త్రూనే కాదు, వాట్సాప్ మెసేజ్లలో కూడా చాలా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయింది. రాష్ట్రం ఒక హైదరాబాద్ మాత్రమే కాదు, రాష్ట్రం నుంచి చాలా జిల్లాల నుంచి కూడా చాలా మంది, ఎందుకంటే హైదరాబాద్ లాంటి, మియాపూర్ లాంటి ఒక హాట్ కేక్ ప్లేస్ లో ల్యాండ్ వస్తుంది అంటే బానే ఉంటుంది అని చెప్పేసి చాలా మంది ప్రభుత్వ భూమి కదా అని చెప్పేసి గుడిసె వేసుకోవడానికి అక్కడికి భారీగా రాష్ట్రం మొత్తం నుంచి తరలి వచ్చారు. దరిదాపు 2000 మంది గుడిసెలు వేసుకున్నారు. అక్కడనే 3-4 రోజుల నుంచి కూడా నివాసం ఉంటూనే ఉన్నారు. అక్కడనే వండుకుంటున్నారు, అక్కడనే తింటున్నారు. సో ఈ విషయం కాస్త మెల్లమెల్లగా హెచ్ఎండి అధికారులకు తెలియడం జరిగింది. సో మియాపూర్ పోలీసులతోటి వాళ్ళను ఖాళీ చేయించేందుకు వెళ్ళడం జరిగింది. అక్కడ ముందుగా ప్రజలతో మాట్లాడడానికి అధికారులు ట్రై చేశారు. ఇది ప్రభుత్వ భూమి, ఇది ఎవరికి కేటాయించేది కాదు, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని చెప్పినా గానీ అక్కడ పేదలు ఎవరైతే శ్రీకాంత్ అయితే ఇదే వ్యవహారంలో సంగీత, సీత, సంతోష్ తో పాటు మరో 10 మందిపై కూడా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు తెలుస్తుంది. వీరు అక్కడ ఉన్నటువంటి మహిళల్ని ఫంక్షన్ హాల్స్ లో మీటింగ్స్ పెట్టి వారిని రెచ్చగొట్టినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? కూడా అదే అంటున్నారు, కొంతమంది రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో రెచ్చగొట్టినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒక రకంగా ఇది శాంతి భద్రతలకు భంగం వాటిల్లేటువంటి అంశమే. సో దీనిపైన ఇప్పటికే అటు కేటీఆర్ కూడా దీనిపైన స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఆయన ఒక రకంగా అంటే శాంతి భద్రతల మీద ఆందోళన వ్యక్తం చేశారు. ఇట్లాంటివి జరుగుతున్నా కానీ గుడిసెలు, హెచ్ఎండిఏ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నిస్తే 2000 మందిని వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. సో ఒక రకంగా అది ప్రభుత్వ భూమి, దాన్ని కబ్జా చేయడం, దాంట్లో గుడిసెలు వేయడం తప్పు. బట్ ఎవరైతే సీత, శాంతి అన్నటువంటి పేర్లున్నాయో సో వీళ్ళు కొంతమంది అక్కడ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. సో రెచ్చగొట్టినటువంటి క్రమంలో వాళ్ళని కూడా అరెస్ట్ చేశారు. దీంట్లో ఎవరు, అసలు దీంట్లో పూర్తి పాత్రదారులు ఎవరున్నారు,
ఎవరెవరు ఉన్నారు దీంట్లో, వీళ్ళందరినీ ప్రజల్ని ఎవరు రెచ్చగొట్టారు, అసలు వాట్సాప్ గ్రూపుల ద్వారా Right. ప్రచారం చేసింది ఎవరు, ఇవన్నీ కూడా పోలీసులు ఛేదిస్తున్నటువంటి క్రమంలో సో మొత్తానికి కొంతమందిని మాత్రం అదుపులోకి తీసుకున్నారు దీంట్లో. సో ఈ ప్రస్తుతానికి మాత్రం అదుపులోకి వచ్చిందని చెప్పాలి. బట్ అక్కడ ఈ క్షణం ఏమైనా జరగవచ్చు అన్నటువంటి ఉద్దేశంతో ఒక 144 సెక్షన్ మాత్రం పోలీసులు విధించారు.